నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి స్టాక్స్ వెతుకుతున్నారా? గంటలు కాదు, కొన్ని రోజులు అండ్ వారాల వరకు హోంవర్క్ చేస్తున్నారా? అవసరం లేదు. ఎస్, మీరు కరెక్ట్గా విన్నారు. ఈ విషయం మీరు గమనించండి. ఎందుకంటే మీరు ఎన్ని రోజులు ఎన్నిసార్లు మీరు ఆ హోంవర్క్ చేసేసి స్టాక్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఇన్వెస్ట్మెంట్ వరకు రావాలి అంటే ఇట్స్ అ లెందీ ప్రాసెస్. సో ఇటువంటి లెందీ ప్రాసెస్ని కట్ షార్ట్ చేసి మీకోసం షార్ట్ లిస్ట్ చేసిన కైండ్ ఆఫ్ మంచి పీవీబీ వాల్యూమ్ బ్రేక్అవుట్లో ఉన్న స్టాక్స్ అండ్ 52 వీక్ హైస్లో, గమనించండి ఈ మాటని, 52 వీక్ హైస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్. మార్కెట్లో కరెక్షన్కి సిచ్యువేషన్ ఉన్నా కానీ ఈ స్టాక్స్లో మాత్రం కరెక్షన్కి అసలు అవకాశం లేదు. సో నేను మాట్లాడబోతున్నాను షుగర్ సెక్టర్లో వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్. లీడింగ్ అంటే ఎలా అంటున్నానంటే స్టాక్ పర్ఫామ్ చేయడమే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో అది కంపెనీలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంత ఉందా, దాని బిజినెస్ అంత ఉందా, దాని ప్రెజెన్స్ ఇన్ని రాష్ట్రాల్లో ఉందా, ఇన్ని దేశాల్లో ఉందా అని మనకి ఇంపార్టెంట్ కాదు. అంటే అది సెకండరీ విషయం. ఇంపార్టెంట్ ఎందుకు కాదంటే ప్రయారిటీ ఏంటి, మీకు ఫస్ట్ ప్రైమరీ ప్రయారిటీ ఏంటంటే అసలు ఆ స్టాక్ పెరుగుతుందా లేదా, నాకు ప్రాఫిట్ వస్తుందా లేదా, నాకు ఫస్ట్ అది చెప్పండి. నేను రూపాయి పెట్టుబడి పెట్టానంటే నాకు 1,00,000 టెన్షన్స్ పక్కన పెట్టేసేసి నేను ఈ వీడియో నేను చూస్తున్నాను. అలాంటప్పుడు మీరు ఒక స్టాక్ పేరు ఇచ్చారంటే నేను హోంవర్క్ చేసుకుంటాను, నా హోంవర్క్ చేసుకున్నాక నేను డెసిషన్ తీసుకుంటాను అని చెప్పి మీ ఆలోచనతో మీరు ఎప్పుడైతే మంచి మంచి వీడియోస్ కోసం ఎదురు చూస్తారో దిస్ ఈజ్ ద రైట్ వీడియో అండి మీకోసం. సో గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో నేను మీకు ఆ స్టాక్ పేరు చెప్పబోతున్నాను. ఆ స్టాక్తో, ఆ కంపెనీతో పరిచయం కూడా మీకు ఏర్పడుతుంది. వాళ్ళ వెబ్సైట్ నేను మీకు చూపిస్తాను, వాళ్ళ డీటెయిల్స్ మీకు తెలుసుకుంటారు. అండ్ ఆ అక్యుములేషన్ జోన్స్ ఏంటి, బయింగ్ ఎంట్రీస్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, ఖచ్చితంగా ఆ విషయం కూడా చూసుకుందాము. బట్ వీడియో మొదలు పెట్టే ముందు నేను మళ్ళీ మీకు క్లారిటీగా ఇస్తున్నాను ఈ విషయము. ఈ స్టాక్ నేను రికమెండ్ చేయట్లేదు. మీకు యాజ్ అ హ్యాండీగా ఉండాలి ఇన్ఫర్మేషన్, యాజ్ ఒక మంచి టూల్గా మీకోసం వ్యవహరించాలి అండ్ మీకు సపోర్టివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో యాజ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అండ్ అవేర్నెస్లో భాగంగా ఈ వీడియో మీకోసం చేస్తున్నాము. రికమెండేషన్ కానే కాదు, స్ట్రిక్ట్గా నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు హోంవర్క్స్ చేసుకోవాల్సిందే. ప్రాఫిట్ మీది, రిస్క్ మీది కాబట్టి, సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరే చేస్తున్నారు కాబట్టి మీ హోంవర్క్ మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకోలేకపోయారా, ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి. వాళ్ళ సర్వీస్ ఫీ ఒకవేళ తీసుకోవడానికి మీరు ఫీ పే చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ సర్వీస్ని మీరు ఉపయోగించుకోండి. ఈ కంపెనీ గురించి డిస్కస్ చేయండి అండ్ మీ హోంవర్క్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. కంపెనీ పేరు దట్ ఈస్ ద్వారకేష్ షుగర్స్. సో ద్వారకేష్ షుగర్స్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇన్వెస్టర్కి ఒక మంచి డైరెక్షన్, అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు డబ్బులు ఇస్తుందా లేదా అన్న ఒక్క ఆలోచనతోనే ఈ స్టాక్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు షుగర్ కంపెనీస్లో ఉన్న dwarakesh.com వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ కంపెనీ గురించి ఆల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. రీడ్ మోర్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, యూ విల్ గెట్ ఆల్ ది అదర్ డీటెయిల్స్ ఆల్సో. సో కంపెనీలో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. వీళ్ళ కంపెనీ ఎక్కడ స్టాండ్ అవుతుంది అండ్ అక్రాస్ ఇండియాలో చూసుకుంటే కమిషనింగ్ ఆఫ్ దిస్ ఫస్ట్ ప్లాంట్ చూసుకుంటే 2500 TCD ఇన్ బిజ్నోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఉంది ఈ కంపెనీ సిచ్యువేటెడ్ అక్కడ. అండ్ వీళ్ళ కంపెనీ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ దాంతోపాటు వాళ్ళ కంపెనీ బ్రాండ్ ద్వారకేష్ శానిటైజర్ అట్ ద సేమ్ టైం ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. వాళ్ళ కార్పొరేట్ వీడియోస్ కూడా ఇక్కడ మీరు ప్లే చేసి చూసుకోవచ్చు. అండ్ దే హ్యావ్ న్యూ అప్డేట్స్ ఇక్కడ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ డీటెయిల్స్ కూడా మనం చెక్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హైక్స్ ప్రైస్ ఆఫ్ షుగర్ కేన్ బై 25 రూపీస్ పర్ క్వింటల్, ఈ అప్డేట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో వీళ్ళ బిజినెస్లో వీళ్ళు ఎక్సలెన్స్ అనేది ఎలా చేస్తున్నారన్న విషయం కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని చూడొచ్చు. అండ్ వాళ్ళ కంపెనీలో 26 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నారు. 700 ఎంప్లాయీస్, 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 97,000 ఫార్మర్స్. అంటే ఆ వ్యవసాయం చేసే ఆ ఫార్మర్స్ అందరూ కూడా వీళ్ళకి ఆ షుగర్ కేన్ అందజేస్తున్నారు. సో వీళ్ళ కంపెనీలో వీళ్ళ చారిటీ లైఫ్ కానివ్వండి, లైఫ్ అట్ ద్వారకేష్ కానివ్వండి, హెచ్ఆర్ గురించి డీటెయిల్స్ కానివ్వండి, అండ్ moneycontrol.com అనే వెబ్సైట్లో వీళ్ళ కంపెనీ గురించి డీటెయిల్స్ కానివ్వండి, అవన్నీ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. అండ్ అలాగే మనం చూసుకుంటే ఇక్కడ కంపెనీ డీటెయిల్స్, ఫ్యాక్టరీ అడ్రస్, ఫ్యాక్టరీ ఈమెయిల్ ఐడి, దాంతోపాటు ఆల్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతోపాటు యూ కెన్ సీ దేర్ ఓపెన్ అవర్స్, అంటే వాళ్ళ బిజినెస్ అవర్స్ ఏంటి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. చాలా రేర్గా ఇస్తారండి బేసిక్గా చూసుకుంటే. సో ఈమెయిల్ ఫర్ ది ఇన్వెస్టర్స్,
investors@dwarakesh.com అండ్ వాళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం ప్లాన్స్ అండ్ లొకేషన్స్ గురించి మనం ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. హూ వీఆర్ కంపెనీ గురించి డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు. వాళ్ళ చైర్మన్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంపెనీ మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో అండ్ దీంతో పాటు ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న వస్తువు కొనడానికి ఆర్ కూరగాయలు కొనడానికి మనం 4 విధాలుగా చూసేసి మనం ఆలోచించేసి కొనేటప్పుడు ఇటువంటి స్టాక్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, అది కూడా కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాల వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం కాబట్టి సో అటువంటి స్టాక్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం ఎందుకైనా సేఫ్టీ. సో వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. షుగర్, ఇథనాల్, పవర్, శానిటైజర్, పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఇన్వెస్టర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందండి. సో ఆల్ ఇన్వెస్టర్స్ షుడ్ నో ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. సో వాళ్ళ రీసెంట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ వీ మేక్ అ డిఫరెన్స్ అని చెప్పి ఒక సెపరేట్ ట్యాబ్ కూడా పెట్టారు ఇక్కడ. సో ఆల్ డీటెయిల్స్ అబౌట్ దాట్ డిఫరెన్స్ వాట్ దే ఆర్ మేకింగ్ ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మీడియాలో వాళ్ళ గురించి వచ్చిన న్యూస్ కానివ్వండి, ఆ గ్యాలరీలో వాళ్ళు మెన్షన్ చేశారు. వాళ్ళ కంపెనీలో కెరియర్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తే తప్పకుండా ఇక్కడ కూడా వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో యూ కెన్ జస్ట్ ఫైండ్ అవుట్. ఒకసారి మీరు సాటిస్ఫై అయ్యాక ఇటువంటి స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు ఈ స్టాక్లో ఎక్కడ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ నుంచి బ్రేక్అవుట్ అనేది స్టార్ట్ అయింది, దాని గురించి నేను మీకు చెప్తాను. సో ద్వారకేష్ షుగర్ మనం చూసుకుంటే ఈ స్టాక్లో ఒక బ్రేక్అవుట్ అనేది స్టార్ట్ అయింది 30 రూపీస్ అండ్ 38 రూపీస్ మధ్యలో నుంచి అండి. 30 అండ్ 38 రూపాయల నుంచి ఈ స్టాక్ ఎక్కడి నుంచి అయితే ర్యాలీ స్టార్ట్ చేసిందో ఇప్పుడు కరెంట్ మార్కెట్లో మనం చూసుకుంటే దాదాపు 90 రూపాయల పైన ట్రేడ్ అవుతుందండి. కానీ ఇక్కడ నుంచి 30 రూపీస్లో ఉన్న స్టాక్ కాస్త 90 రూపాయలు అయిపోయిందంటే ఆల్మోస్ట్ అబౌట్ 2-3 టైమ్స్ పెరిగిపోయినట్టే. సో ఇన్వెస్ట్మెంట్ చేశాక చాలామందికి ఇక్కడ నుంచి జస్ట్ ప్రాఫిట్స్ 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. కానీ ఈ స్టాక్లో ఫ్యూచర్ ఏంటి అది నేను మీకు చెప్పబోతున్నాను. ఈ స్టాక్లో మనం చూసుకుంటే అప్సైడ్ టార్గెట్స్ ఉన్నాయండి. దాదాపు 180 లెవెల్స్ వరకు ఉన్నాయి. సో 180 లెవెల్స్ అంటే ఈ స్టాక్ని అక్యుములేట్ చేయాల్సిన జోన్స్ నేను మీకు చెప్తాను. అక్యుములేషన్ కోసం ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ అరౌండ్ 65 and 70 రూపీస్ మధ్యలో మంచి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఒక ఇంపాసిబుల్ ప్రైస్ రేంజ్ ఉందండి, అక్కడ దాకా అయితే రాకపోవచ్చు. 55 రూపీస్ అండ్ ఆ 50 రూపీస్ జోన్స్ ఉన్నాయి, బట్ అక్కడ దాకా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనబడట్లేదు. బట్ ఈ బయింగ్ ఐడియాస్ నేను మీకు చెప్తున్నాను. బిలో 90 రూపీస్ ఈ స్టాక్ ట్రేడ్ అయినప్పుడు యూ హ్యావ్ అన్ గోల్డెన్ ఆపర్చునిటీ టు అక్యుములేట్ బిట్వీన్ 70 and 65 and 60 రూపీస్ రేంజెస్లో ఉంది. ఇది రికమెండేషన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను మీకోసం. ఇది మీకు ఈజీ అవ్వడానికి, సో దట్ మీకు కరెక్ట్గా ఏది అవుట్ పర్ఫామ్ చేస్తుంది మార్కెట్లో అని తెలిస్తే అక్కడ నుంచి యాక్షన్ మీరే తీసుకుంటారు. కాబట్టి దానికోసం హెల్ప్ చేయడానికి మీకు నేను వీడియో చేసి పెడుతున్నాను. సో టార్గెట్స్ మనం చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ 120, దాని తర్వాత వీ హ్యావ్ అబౌట్ 160 and 180 రెండు టార్గెట్స్ ఉన్నాయి ఇన్ ద నెక్స్ట్ 2 years టైంలో. సో who knows, like నెక్స్ట్ 6 monthsలో కూడా రావచ్చండి ఈ టార్గెట్స్. బట్ యూ హ్యావ్ టు బీ పేషెంట్ అండ్ లుక్ ఫర్ వెల్త్ బిల్డింగ్ కైండ్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. సో ఒక మంచి వెల్త్ బిల్డప్ చేసే పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకునే స్టాక్ ఇది. ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేసే ముందు మీ హోంవర్క్ చేసుకోండి, దాని తర్వాతే మీరు ఆలోచించండి ఈ స్టాక్లో డబ్బులు పెట్టాలా వద్దా. ఇది నేను మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తున్నాను. సో టేక్ యువర్ డెసిషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.